హలో హాయ్ SKH టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి మోటోరోలా నుంచి మోటో G6 ఈ ఫోన్ గురించి మీకు స్పెసిఫికేషన్స్, ProsCons అలాగే నా ఒపీనియన్స్ ఇవ్వబోతున్నాను. మొత్తం వీడియో చూడండి. మొత్తం డీటెయిల్స్ కోసం రీసెంట్గానే ఈ ఫోన్ రిలీజ్ అయింది June 4, 2018 ఇండియాలో. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే మొత్తం వీడియో చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ బటన్ ఉంటుంది, అలాగే దాని పక్కన గంట కూడా వస్తుంది, దాంట్లో క్లిక్ చేసేయండి. మీకు గ్యారెంటీ నోటిఫికేషన్ లభిస్తుంది కొత్త వీడియోస్ రాగానే. పదండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. G6 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 4.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 1080 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తున్న డిస్ప్లే లభిస్తుంది. అలాగే మీకు ఇందులో 18:9 మ్యాక్స్ విజన్ లభిస్తుంది అనమాట. సో 18:9 ఇక్కడ మీకు యాసెప్ట్ రేషియో అయితే లభిస్తుంది. అలాగే వీటితో పాటు 2.5 కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా మీకు ఇందులో లభిస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు 2 వేరియంట్స్ లభిస్తున్నాయి. 3GB ర్యామ్ ప్లస్ 4GB ర్యామ్, అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. సో 3GB 32GB అలాగే 4GB 64GB ఈ 2 వేరియంట్స్ మీకు ఇందులో లభిస్తున్నాయి. అలాగే మీరు ఇందులో SD కార్డ్ ద్వారా 256GB వరకు మెమరీ కార్డ్ని పెంచుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో మీకు 3 స్లాట్స్ అయితే లభిస్తున్నాయి, 2 సిమ్ల కోసం అలాగే 1 మెమరీ కార్డు కోసం. ఈ ఫోన్లో రేర్ కెమెరా విషయానికి వస్తే రేర్ కెమెరా మీకు ఇందులో 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యువల్ రేర్ కెమెరా లభిస్తుంది. దీని అపర్చర్ వచ్చి f1.8. అలాగే ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. కెమెరా ఫీచర్స్ కావాల్సినవన్నీ చాలా ఉన్నాయన్నమాట. పోర్ట్రేట్ మోడ్, స్పాట్ కలర్, ఫేస్ ఫిల్టర్, పానోరామా, మాన్యువల్ మోడ్, అలాగే ల్యాండ్ మార్క్ రికగ్నైజేషన్, ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్, ఇలా చాలా అయితే మీకు లభిస్తున్నాయి ఇందులో ఆప్షన్స్. అలాగే ఇందులో మీరు 1080 పిక్సెల్ వరకు వీడియో తీసుకోవచ్చు 60 fpsలో. అలాగే టైం ల్యాప్స్ వీడియో కూడా తీసుకోవచ్చు, స్లో మోషన్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో డ్యువల్ కెమెరా కాబట్టి స్లో మోషన్ వీడియోస్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇంకా మీకు LED ఫ్లాష్ కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ లభిస్తుంది. ఇది లో లైట్ మోడ్ కెమెరా అనమాట. సో లో లైట్లో మీరు మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు ఈ కెమెరాతో. ఇందులో మీకు గ్రూప్ సెల్ఫీ మోడ్ ఇచ్చారు, అలాగే బ్యూటిఫికేషన్ మోడ్ ఇచ్చారు, మాన్యువల్ మోడ్ ఇచ్చారు, ఫేస్ ఫిల్టర్ ఇచ్చారు. అలాగే ఇందులో కూడా మీరు ఫుల్ HD వీడియోస్ తీసుకోవచ్చు అనమాట 30 fps వరకు. అలాగే టైం ల్యాప్స్ వీడియోస్, స్లో మోషన్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఒక ఫ్లాష్ అయితే లభిస్తుంది. సో ఓవరాల్ కెమెరా అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ ఫోన్లో మీకు ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 1.8 GHz పైన పనిచేసే ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో మొత్తం 8 కోర్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇందులో మీకు GPU వచ్చి Adreno 506 ఇచ్చారు GPU. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ ఫోన్లో మీకు Android 8.0 ఓరియో లభిస్తుంది. అలాగే మీకు ఇందులో మొత్తం స్టాక్ Android లభిస్తుంది అనమాట. అలాగే ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 3000 mAh 1 డే బ్యాటరీ లభిస్తుంది అనమాట. సో 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది మీకు 1 డే అయితే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టర్బో పవర్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు వీటితో పాటు. సో ఇది మీకు కొన్ని నిమిషాల్లోనే చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది అనమాట ఈ ఫోన్ని. అలాగే ఇందులో మీకు USB-C టైప్ ఇచ్చారనమాట. టైప్ C అయితే ఇచ్చారు కాబట్టి ఈ ఫోన్ చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అలాగే టైప్ C ఉండడం వల్ల చాలా ఈజీగా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు దాదాపు అన్ని సెన్సర్స్ లభిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, యాక్సిలోమీటర్ ఉంది, గైరోస్కోప్ ఉంది, యాంబిట్ లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ ఉంది, అలాగే మ్యాగ్నెటోమీటర్ ఉంది. అలాగే వీటితో పాటు అల్ట్రాసోనిక్ అని ఒక కొత్తది కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఫ్యూచర్. సో మొత్తం దాదాపు అన్ని సెన్సార్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తున్నాయి. సో ఈ ఫోన్లో మీకు 4G VoLTE సపోర్ట్ లభిస్తుంది. అలాగే 3G 2G సిమ్స్ కూడా వేసుకోవచ్చు. సో మొత్తం 3 స్లాట్స్ అయితే ఈ ఫోన్లో ఇచ్చారు, 2 సిమ్ల కోసం అలాగే 1 మెమరీ కార్డ్ కోసం. సో 3 వేసుకోవచ్చు. హైబ్రిడ్ సిస్టమ్ అయితే ఈ ఫోన్లో లేదు. ఇంకా ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ బాడీ మొత్తం మీకు మెటల్ బాడీతో వస్తుంది. అలాగే వెనకాల చూసుకుంటే 3D గ్లాస్ అనేది ఇచ్చారు వెనకాల. అలాగే ఈ ఫోన్ని మీరు వాటర్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు, లైక్ P2 కోటింగ్ అనేది ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీరు ఫోన్ని వాటర్లో వేసిన ఏం కాదు, అయితే ఎక్కువసేపు వేయకండి, ఊరికే స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే అదే ఇది ఒకటి. సో ఇది ఫ్యూచర్ ఉంది. అలాగే గ్లాస్ బాడీ ఉంది. అలాగే ఈ ఫోన్లో మీకు USB-C టైప్ అనేది కూడా ఇచ్చారనమాట. టైప్ C అనేది పోర్ట్. సో దీని ద్వారా మీరు చాలా బాగా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ లాంటివి. అలాగే ఇందులో మీకు 3.5mm జాక్ ఉంది. అలాగే ఇందులో మీకు బ్లూటూత్ 4.2 లభిస్తుంది. అలాగే GPS
ఇలాంటి మిగతా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో మీకు డాల్బై ఆడియో లభిస్తుంది అనమాట. స్పీకర్స్ వచ్చి డాల్బై ఆడియో, సో అది కూడా లభిస్తుంది. వీటితో పాటు మీరు మోటో వాయిస్ యూస్ చేయొచ్చు, అలాగే గూగుల్ అసిస్టెంట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మోటో యాక్షన్స్ కూడా ఉన్నాయి. క్విక్ స్క్రీన్ షాట్, 1 బటన్ నావిగేషన్, అలాగే చాప్ వాయిస్, అలాగే ఇంకా చాలా ఉన్నాయి అనమాట. పిక్ అప్ టు స్టాప్ రింగింగ్, ఫ్లిప్ ఫర్ డు నాట్ డిస్టర్బ్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తున్నాయి. అలాగే కొన్ని స్మార్ట్ స్క్రీన్ ఆప్షన్స్ ఉన్నాయి. మోటో డిస్ప్లే అని, నైట్ డిస్ప్లే అని, టెన్షన్ డిస్ప్లే అని, సో ఇలా చాలా ఉన్నాయన్నమాట ఫీచర్స్ ఇందులో. అలాగే ఈ ఫోన్లో మీకు ఈ ఫోన్ వచ్చి వెయిట్ వచ్చి మనకి 167 గ్రామ్స్ ఉంది. అలాగే దీని థిక్నెస్ చూసుకుంటే 8.3 mm ఉందన్నమాట. మీకు ఇండిగో బ్లాక్లో లభిస్తుంది. ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలంటే amazon.in కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తున్నాను. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ మోటో G6 గురించి. ఈ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇందులో మీకు చాలా ప్రోస్ కూడా లభిస్తాయి, అలాగే కొన్ని కాన్స్ అయితే లభిస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ విషయానికి వస్తే ఇందులో మీకు స్క్రీన్ అనమాట. స్క్రీన్ చాలా బాగుంది, ఫుల్ హెచ్డి ప్లస్ ఇచ్చారు, అలాగే 18.9 రేషియో డిస్ప్లే కూడా ఉంది, అలాగే ఫుల్ హెచ్డి ప్లస్ అనమాట ఇది. సో దీని ద్వారా మీకు మంచి స్క్రీన్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అలాగే ఫోన్ మొత్తం మీకు గ్లాస్ అండ్ మెటల్తో బిల్డ్ చేస్తారు. సో ఇది కూడా ప్లస్ పాయింట్ అనమాట ఈ ఫోన్కి. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది ప్రో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే మనకి 3GB 4GB ఇచ్చారు. సో ఓవరాల్ అయితే ఇక్కడ 3GB 4GB ర్యామ్ అయితే ఓకేలా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు సెన్సార్స్ అన్నీ ఈ ఫోన్లో లభిస్తున్నాయి. సో ఆల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్లాట్స్ అనేది 3 ఇచ్చారు మీకు. సో 2 సిమ్లతో ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట, టర్బో ఛార్జింగ్. సో దీని ద్వారా మీరు ఫోన్ని బాగా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే USB Type-C కూడా ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే డాల్బై ఆడియో కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా మీకు చాలా బాగా ఇచ్చారనమాట. 16 MP లో లైట్ సెల్ఫీ తీసుకోవచ్చు. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఇక రేర్ కెమెరా డ్వెల్ కెమెరా ఇచ్చారు, ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు కలర్ కూడా బ్లాక్ ఇచ్చారు, చూడడానికి బాగుంది. అలాగే మోటో జెస్చర్స్ లాంటివన్నీ ఈ ఫోన్కి ప్రో అవుతాయి. అలాగే కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట, లైక్ వాటర్ ప్రూఫ్ లాంటివి అవన్నీ మనకి ఇచ్చారనమాట. సో అవి కూడా ఈ ఫోన్కి ప్రో అవుతాయి. సో కాన్స్ చూసుకుంటే కాన్స్ అయితే మనకి ప్రాసెసర్ ఇచ్చారనమాట. ప్రాసెసర్ వచ్చి 450 మాత్రమే ఇచ్చారు. ప్రైస్ అయితే మనం చూసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది ప్రైస్ అయితే. ఇక ప్రాసెసర్ కొద్దిగా 450 మాత్రమే ఇచ్చారు. ఇది కొద్దిగా కాన్ అయ్యే అవకాశం ఉంది, అయినా ప్రో కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చి మనకి 430 ఇచ్చారు మోటో ఫోన్స్లో, ఇప్పుడు 450 ఇచ్చారు. సో ఇది కాన్ అవుతుంది, అలాగే ప్రో కూడా అవుతుంది. ఇక ర్యామ్ రోమ్ విషయం చూసుకున్నా కూడా అదే అవుతుంది అనమాట, ప్రో కూడా అవుతుంది, కాన్ కూడా అవుతుంది. ఇక మిగతా అంటారా ప్రైజే ముఖ్యంగా ఇక్కడ ఈ ఫోన్కి కాన్ అవుతుంది. ప్రైస్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ ఫోన్కి. ప్రైస్ తక్కువ పెట్టింటే ఈ ఫోన్ సూపర్గా ఉండేది, అయితే ప్రైస్ చాలా ఎక్కువ అయితే ఉంది. ఇదనమాట ప్రోస్ అండ్ కాన్స్. కానీ ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు కొన్ని ప్రోస్ లభిస్తాయి, కొన్ని కాన్స్ లభిస్తాయి. అలాగే ఆ విధంగానే చూసుకుంటే ఈ ఫోన్ ఓవరాల్ అయితే బాగుంది చూడడానికి లుక్ వైజ్, అలాగే స్పెసిఫికేషన్ వైజ్ కూడా బాగానే ఉంది. అయితే ప్రొసెసర్ వైజ్ అలాగే ప్రైస్ వైజ్ ఈ ఫోన్ అయితే అంత గొప్పగా అయితే లేదనమాట. ప్రొసెసర్ అయితే కొద్దిగా పాత ప్రొసెసర్ ఇచ్చారు, అలాగే ప్రైస్ చూసుకుంటే కొద్దిగా ఎక్కువ అయితే ఉంది ఇక్కడ. ఈ ఫోన్లో అప్గ్రేడ్ ఏం చేస్తారంటే ప్రొసెసర్ అయితే కొద్దిగా అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. మోటో G5లో చూసుకుంటే మనకి 430 ఉంది ప్రొసెసర్ స్నాప్డ్రాగన్, ఇక్కడ చూసుకుంటే 450 ఇచ్చారు. సో కొద్దిగా అయితే అప్గ్రేడ్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రొసెసర్కి అయితే ఎక్కడ పొంతన అయితే కనిపించడం లేదు. సో ఇప్పుడైతే అందరూ 9000K P60 ఇస్తున్నారు, అలాగే 625 చేస్తున్నారు. సో ఇటువంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇక్కడ మోటో వాళ్ళు అయితే ఇంకా 430 450 అని పట్టుకొని ఉన్నారు. సో ఇది కాంపిటీషన్ తగ్గట్టు అయితే లేదనమాట. ఫోన్ చూడడానికి ప్రస్తుతం అయితే చాలా విపరీతమైన కాంపిటీషన్ అయితే ఉంది మార్కెట్లో. ఫోన్లో చూసుకుంటే చాలా కొత్త ఫోన్స్ వస్తున్నాయి తక్కువ ప్రైస్కే. 636 కూడా లభిస్తుంది మనకి ఇందులో, మనకి ఆజూస్ ఫోన్లో. సో ఇలా చూసుకుంటే చాలా ఫోన్స్ అయితే మీకు మంచి స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి, మంచి హై అండ్ పవర్ఫుల్ ప్రొసెసర్స్ వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్రొసెసర్ అయితే ఇక్కడ కొద్దిగా పాత ప్రొసెసర్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో 1 year తర్వాత కూడా సేమ్ అటువంటి టైప్ ఆఫ్ ప్రొసెసర్ ఇవ్వడం సరైన విషయం కాదు. అట్లీస్ట్ 630 అని ఇచ్చి ఉంటే ఈ ఫోన్లో బాగుండేది. ఎందుకంటే G6 అనేది పేరు, సో చాలామందికి
ఇష్టమైన పేరు అనమాట, జీ సిరీస్ అనేది. సో G5 ఎలా అయితే కొద్దిగా అయినా బెటర్ ఉన్నిందో ఆ విధంగా అప్పుడైతే పర్వాలేదు, 1 year ముందైతే అప్పుడు పెద్ద కాంపిటీషన్ అయితే లేదనమాట. ఇప్పుడైతే బాగుంది కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో ఇటువంటి ప్రైస్ అలాగే ఇటువంటి ప్రొసెసర్ ఇవ్వడం కొద్దిగా అయితే మైనస్ అవుతుంది. వీళ్ళు ఏం ఊహించి ఇచ్చారనేది నాకైతే అర్థం కావడం లేదు. బట్ ఓవరాల్ అయితే ఫోన్ అయితే బాగానే ఉంది. ఒక నార్మల్ స్టాండర్డ్ యూసేజ్కి అయితే మీకు బాగుంటుంది. గేమ్స్ ఆడుకోవచ్చు, అలాగే మల్టీటాస్కింగ్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, అలాగే మోటోరోలా బ్రాండింగ్ బాగుంటుంది, అలాగే మీకు ఓవరాల్ లుక్ అయితే బాగానే ఉంది. అలాగే 18:9 రేషియో స్క్రీన్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇది అంతా బాగానే ఉంది ఫోన్ చూడడానికి. అయితే ఇక్కడ ప్రైస్ ఇది చాలా ఎక్కువ పెట్టేస్తారనమాట. సో ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే 3GB 32GB మనకి నియర్లీ 14,000 పెట్టారు. 14,000కి మనకి ఇప్పుడు ఏ ఫోన్ వస్తుంది, రీసెంట్గా రిలీజ్ అయిన Realme 1 అయితే వస్తుంది. అది 6GB 128GB ర్యామ్తో 128GBతో వస్తుందన్నమాట. సో ఆ ఫోన్ కొనుక్కోవచ్చు ఇక్కడ చూసుకుంటే. అయితే ప్రైసెస్ అయితే చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక 4GB 64GB చూసుకుంటే మనకి 16,000 వరకు ఉందన్నమాట. సో 15,999 రూపీస్. సో ఇది కొద్దిగా ఎక్కువే అనమాట, చాలా ఓవర్ ప్రైస్ ఫోన్ అనుకోవచ్చు ఇది. నాకు తెలిసి ఇది G6 3GB వేరియంట్ వచ్చి 9,000 పెట్టాలి, అలాగే 4GB వేరియంట్ వచ్చి 12,000 పెట్టుంటే ఒక డీసెంట్ ప్రైస్ అయ్యేది. సో చాలా బాగుండేది, ఫోన్స్ కూడా చాలా క్విక్గా సేల్ అయ్యేవి అనమాట. అయితే ఇక్కడ ప్రైజెస్ చాలా హై అయితే ఉన్నాయి. సో ఫోన్లు అయితే అంత భారీ పవర్ఫుల్ అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు, చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, అంతా ఒకే ఒక టైప్ ఆఫ్ ఫోన్స్ అంతే. అలాగే మోటోరోలా బ్రాండింగ్ ఉంది. ఇంకా మోటోరోలా ఈ ఫోన్స్ కొంటారా అంటే ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే కొంటారు. మోటోరోలా ఫ్యాన్స్ అయితే పక్కా ఈ ఫోన్ కొనుక్కోవాల్సిందే, వాళ్ళకైతే ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. ఇంకా మిగతా ఫ్యాన్స్ అంటే మిగతా వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అయితే ఈ ఫోన్ కాదు, కొద్దిగా ప్రైసింగ్ ఎక్కువ ఉందన్నమాట. సో అది సేమ్ నోకియా చేసినట్టే ఇక్కడ వీళ్ళు కూడా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సో నోకియా కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ పెట్టేశారు. సో ఆ విధంగానే ఇక్కడ మోటోరోలా కూడా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు బ్రాండింగ్ని మాత్రం చూపిస్తున్నారు, ప్రైజెస్ ఎక్కువ పెట్టేస్తున్నారు. సో ఇది సరైన విషయం కాదు. వీళ్ళు కొద్దిగా ఆలోచించి ఒక మంచి బడ్జెట్ ఫోన్స్ తీసుకొస్తే ఎవరైనా కొనుక్కుంటారు. సో మోటోరోలా కొనాలనుకునే వాళ్ళకి కూడా డిసప్పాయింట్ చేయొచ్చు, ప్రైజింగ్ చూసి కొద్దిగా అయితే డిసప్పాయింట్ అయితే అవుతారు. సో నాకైతే ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. సో మీకేమీ అనిపిస్తుంది చెప్పొచ్చు మీరు కామెంట్ సెక్షన్లో. సో అదనమాట నా ఒపీనియన్స్. సో మీరు కొనుక్కోవాలంటే మోటో ఫ్యాన్ అయితే మీరు కొనుక్కోవచ్చు ఈ ఫోన్. ఓవరాల్ అయితే ఫోన్ బాగానే ఉంది స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో, ఒక మంచి లుక్తో ఫోన్ అయితే బాగుంది మీకు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కొంటారా వద్దా అనేది మీ ఇష్టం అది. సో నేను ఈ ఫోన్ని రికమెండ్ 50% రికమెండ్ జస్ట్ మోటోరోలా ఫ్యాన్స్కి మాత్రమే చేస్తున్నాను, మిగతా వాళ్ళకి చేయడం లేదు. సో అదనమాట నా ఒపీనియన్స్. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కొనుక్కోండి. దట్స్ ఇట్ మై ఒపీనియన్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని SKH TECH తెలుగు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. నా పేరు SK హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్.